నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కొత్త దేవుడు వచ్చాడు, లేదా కొత్త దేవుడికి కొత్త ప్రతినిధి వచ్చాడు. కొత్త దేవుడు ట్రంప్ అయితే ఆయన ప్రతినిధి సెర్జియో గార్ కొత్త అంబాసిడర్. ఆయన మాట అంటున్నాడు, రియల్ ఫ్రెండ్స్ కెన్ డిసగ్రీ. దీన్నే షుగర్ కోటెడ్ వర్డ్స్ అంటారు, మంచి పంచదార పలుకులు అని తెలుగులో అంటుంటాం కదా. హఠాత్తుగా ట్రేడ్ డీల్ గురించి మాట్లాడటం మొదలెట్టాడు. అంటే అమెరికా దిగొచ్చిందా, భారత్ తోటి మనం అనవసరమైన వాణిజ్య వైరం తెచ్చుకోవాల్సిన నెసిటీ లేదని అమెరికా గుర్తించిందా, భావించిందా, అవసరం అమెరికా చేత ఆ మాట అనిపిస్తుందా? దీని మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు, ఆయన మాట అన్నాడు చూసారా, రియల్ ఫ్రెండ్స్ కెన్ డిసగ్రీ. అంటే సెర్జియో గార్ది ఇప్పుడు ఆయన టేక్ఓవర్ చేయడం చాలా లేట్ అయింది, ఆల్మోస్ట్ సంవత్సరం పాటు లేట్ అయింది. ఎందుకంటే పాత అంబాసిడర్ ప్రెసిడెంట్ ట్రంప్ రాగానే ఆయన వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ పొలిటికల్ అపాయింట్మెంట్స్ ఉంటుంది, అంబాసిడర్స్ ఉంటారు. అదే డెమోక్రాట్స్ అపాయింట్ చేస్తుంటారు. మన దగ్గర అట్లాగా, మన దగ్గర కొన్ని రోజులు ఉంటారు వాళ్ళు పొలిటికల్ అంటే ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని ఎక్కువ మార్చరు, పొలిటికల్ అపాయింటీస్ ఉంటే ఇంకో మాట. ఇప్పుడు గౌర్ గారు వచ్చి ఏమంటున్నారంటే, నేను నిన్ననే ప్రెసిడెంట్ ట్రంప్తో మాట్లాడాను, మనం భారతదేశాన్ని మనకు తోడు ఉండాలి, వాళ్ళ గురించి మనం వాళ్ళొక ఫ్రెండ్గా ఆలోచించాలి, వాళ్ళని మనం డెఫినెట్గా ఫ్రెండ్షిప్ బిల్డప్ చేద్దాం అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారంట. కానీ ఆయన అక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్టన్లో ఇంకేదో అంటుంటాడు. సరే, కొత్త స్టార్ట్ అని చెప్పొచ్చు, అంబాసిడర్ ఉండాల్సిందే. ఒక ఇంత పెద్ద ఇంపార్టెంట్ కంట్రీకి ఒక సంవత్సరం నుంచి అంబాసిడర్ లేడంటే ఆలోచించండి మీరు. ఇప్పుడు వచ్చిన దాంట్లో చాలా మటుకు మాట్లాడుతూ ఆయన ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మనం ట్రేడ్ డీల్ గురించి చాలా రోజులు వింటున్నాం, ఇవాళ రేపు అని చెప్పి. మన మీద 50% టారిఫ్ పెట్టారు. దానికన్నా ముందున్న టారిఫ్లు ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్స్కి, వాటి మీద 50, ఇప్పుడు మళ్ళీ కొన్ని టారిఫ్స్కి, కొన్ని ప్రోడక్ట్ మీద 65, కొన్నిటి మీద 70% టారిఫ్లు ఆల్రెడీ ఉంది. అంటే పాత టారిఫ్లను యాడ్ చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయగలడు, అదొక చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఆయన వెనిజువేలా గురించి మాట్లాడుతున్నప్పుడు, లేకుండా మిగతా దేశాలు ఇరాన్ గురించి మాట్లాడుతున్నాం, అంతా ఆయనకు ఒకటే యాంగిల్ ఉంది, అక్కడి నుంచి ఎంత నూనె ఉంచుకోవచ్చు మనం అని చెప్పి. వెనిజువేలా కూడా మడూరోని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి యుఎస్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నారంటే, మేము అక్కడ వెళ్ళి మొత్తం మా అమెరికన్ ఆయిల్ కంపెనీస్ అక్కడ వెళ్ళి పెద్ద పెద్ద పెట్టుబడులు పెడతారు, $100 బిలియన్ పెడతా అని చెప్పి వైట్ హౌస్లో ఒక మీటింగ్ కూడా పెట్టారు ఆయిల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్తో, సీనియర్ ఎగ్జిక్యూటివ్. కానీ ఇప్పుడు న్యూస్ ఏమొస్తుందంటే, వాళ్ళు అన్నారంటే మేము 10 పైసలు పెట్టాము, అంటే $10 కూడా పెట్టాము, ఎందుకంటే మాకు దీనికన్నా ముందు పెట్టిన పెట్టుబడి అంతా పోయింది మొత్తం. ప్రెసిడెంట్ ట్రంప్ నేను అది మీకు ఇప్పిస్తానని చెప్పడానికి బదులు, అది ఎనీవే రైట్ ఆఫ్ కదా, అంటే రైట్ ఆఫ్ అంటే అకౌంటింగ్ టర్మ్లో అది రాసి పెట్టి పోయిందని ఆ డబ్బులు గోడకట్టిన సున్నామని. అది అప్పుడు 60 జరిగింది, 70 జరిగింది, లేకుంటే 2000 జరిగింది, అదంతా అయిపోయింది హిస్టరీ. మీరు ఇప్పుడు కొత్త పెట్టుబడి ఆయన ఉన్నారు, మేము పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, మేము అందరూ షేర్ హోల్డర్స్ ఉన్నారు, మాకు వాళ్ళ అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది, నేను ఎట్లా పెడతాం పెట్టుబడి, ఏం గ్యారంటీ ఉంది, రేపు మీరు 3 సంవత్సరాల తర్వాత మీరు ఉండరు, కొత్తగా యుఎస్ ప్రెసిడెంట్ వస్తారు, ఆయన రూల్స్ మార్చేస్తే ఏం చేయాలి మేము అని చెప్పేసి. కరెక్ట్ పాయింట్. ఈవెన్ రిపబ్లికన్ వచ్చినా మార్చచ్చు, చెప్పలేం కదా, చెప్పలేము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పెట్టిన పెట్టుబడి మీరు ఈవెన్ ఒక $20 బిలియన్ పెట్టారనుకోండి, షెవ్రాన్ కానీ ఎక్సాన్ మొబైల్ కానీ ఎవరైనా కానివ్వండి, దాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొత్త మెషినరీ పెట్టి దాన్ని మొత్తం ట్రయల్ రన్ చేసి మొత్తం ఫైనల్ రన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి తీసుకొచ్చాక మీకు 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల నెక్స్ట్ వచ్చే ప్రెసిడెంట్ టర్మ్ కూడా అయిపోవస్తుంటుంది. అదే అంటారు. ఇంకా ఇప్పుడు ఈ తీసుకొచ్చిన దానికి కూడా మీకు ఈ పెట్టుబడిలో పెట్టిన దానికి మీకు అంత ఆయిల్ ప్రైసెస్ ఎంత ఉందో తెలియదు. ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ చాలా తక్కువ, ఇప్పుడు $50-60 నడుస్తుంది. ఈ వెనిజువేలన్ క్రూడ్ లాగానే అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆ క్రూడ్ చాలా నేషన్స్ వాడరు. అది మన రోడ్లో టార్ వేస్తారు చూడండి, డాంబర్ దానికి వాడతారు, అది చాలా మటుకు. అంటే దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి, వేరే అంటే లైట్ క్రూడ్ ఉంటుంది, స్వీట్ క్రూడ్ ఉంటుంది. ఇది వెనిజువేలా అనేది వెరీ హెవీ క్రూడ్. మన వెస్ట్ ఏషియా నుంచి వచ్చినంత లైట్ క్రూడ్ ఉంటుంది, రిఫైనరీలు ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇది చేయలేం. మన దగ్గర ఉన్న జామ్నగర్ రిఫైనరీ వీళ్ళంతా వెస్ట్ ఏషియా నుంచి వచ్చే ఆయిల్ మీద డిపెండ్ అయితే, ఈవెన్ రష్యన్ ఆయిల్ తీసుకొస్తారు. సో ఇది అమెరికాలో పెద్ద టెన్షన్ నడుస్తుంది ప్రెసిడెంట్ ట్రంప్కి, ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు టారిఫ్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన కొత్త అంబాసిడర్ కూడా మాట్లాడారు, వీఆర్ 2 గ్రేట్ నేషన్స్,
భారతదేశం ఎంత పెద్ద రియల్ ఫ్రెండ్స్ కెన్ డిసగ్రీ అండి. డిసగ్రీ మేము డిసగ్రీ చేయొచ్చు, కానీ వీఆర్ ఆన్ ద లాస్ట్ ల్యాప్, మనం వీ విల్ సమ్హౌ గెట్ దిస్ డన్ అంటున్నా. కానీ మనకంత ఇంట్రెస్ట్ ఏం లేదు, మనకంత ప్రాబ్లం లేదు. ఫస్ట్ 2 నెలలు మనకు కొంచెం ఎక్స్పోర్ట్ పడ్డపోయింది, కానీ దాని తర్వాత ఎక్స్పోర్ట్స్ పికప్ అయింది. నవ్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఎక్స్పోర్ట్స్. డిసెంబర్ ఫిగర్స్ నేను చూడలేదు ఇంకా, కానీ నవంబర్లో చాలా బాగుంది. నవంబర్ మనం చేసాం కదా సార్, చేసాం కరెక్ట్. ఈవెన్ యూఎస్కి ఎక్స్పోర్ట్స్ పెరిగింది మనం. పెరిగినాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయబోతున్నారు కొత్త అంబాసిడర్? ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ రీడింగ్ హిస్ స్టేట్మెంట్. యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు ఆయన స్పీచ్ అనమాట. ద ప్రెసిడెంట్, ఐ హావ్ స్పోకెన్ టు ద ప్రెసిడెంట్ బిఫోర్ కమింగ్ హియర్, అండ్ ఆల్సో ద ఇన్క్రెడిబుల్ ప్రైమ్ మినిస్టర్ హిస్ ఎక్సలెన్సీ శ్రీ నరేంద్ర మోదీ. సో అక్కడ కూడా ఉందంటే. సో ఈయనేమంటున్నారంటే ఇప్పుడు మనం అప్డేట్ ఆన్ ట్రేడ్ డీల్ నెగోసియేషన్, ఆయన వర్డ్స్ కోట్ చేస్తున్నాను. మెనీ ఆఫ్ యూ ఆస్క్ మీ ఫర్ అన్ అప్డేట్ ఆన్ ద ఆన్ గోయింగ్ ట్రేడ్ డీల్. అంటే మీరు అందరు అడిగారు నా దగ్గర ట్రేడ్ డీల్ నెగోసియేషన్ ఎక్కడ దాకా వచ్చింది అనేది. బోత్ సైడ్స్ కంటిన్యూ టు యాక్టివ్లీ ఎంగేజ్. అంటే మన ఇద్దరు సైడ్లు మాట్లాడుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ ద నెక్స్ట్ కాల్ ఆన్ ద ట్రేడ్ విల్ ఆకర్ టుమారో. అంటే నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఇవాళ, దట్ ఈస్ యాజ్ వీ స్పీక్, ఇట్ ఈస్ ఆన్ ఎ ట్యూస్డే అన్నమాట. మాట్లాడుతున్నాం. ఆ సీన్ ఎక్కడ బయట కనిపించట్లేదు, ఎవరు మీటింగ్లో వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్న ఫోటోలు వీడియోలు ఏం లేవు, సైలెంట్గా జరుగుతుంది అదంతా. రిమెంబర్ దట్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నేషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు గెట్ అక్రాస్ దిస్ ఫినిష్ లైన్. ఇంత పెద్ద దేశం, 140 కోట్ల మంది ఉన్న దేశంలో ఇట్లాంటి ఒక ట్రేడ్ డీల్ని మనం ఈజీగా ఫినిష్ చేయలేం. మిగతా దేశాలతో చేసినట్టు కాదు, వియట్నాంతోనో యూకేతో, వాళ్ళు చిన్న నేషన్స్, వాళ్ళ పాపులేషన్ వైజ్. సో యాజ్ ఆఫ్ నౌ దానికన్నా ఇంపార్టెంట్ ఒక అనౌన్స్మెంట్ చేశారు ఆయన. I want to share with you that a new initiative the United States launched just last month called Pax Silica. చాలామంది మన ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. PAX, Pax Silica, సిలికాన్ యాజ్ మచ్ సిలికాన్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్కి చైనా మీద డిపెండెన్స్ చాలా ఉన్నాయి, రేర్ ఎర్త్స్ కానీ మ్యాగ్నెట్స్ కానీ. అది కాకుండా సప్లై చైన్లో కూడా ఏదైనా ప్రోడక్ట్, మొబైల్ ఫోన్ నుంచి కార్ల కోసం కావాల్సిన చిప్స్ అది ఇది అన్నీ ఉంటుంది. దీంట్లో కూడా చైనా చాలా మటుకు వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంచుకున్నారు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఏం చేస్తున్నారంటే ఒక కన్సార్టియం ఫామ్ చేస్తున్నారు చాలా దేశాలతో, హై టెక్నాలజీ దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం. దట్ మనందరు కలిసి వరల్డ్ వైడ్ నుంచి రేర్ ఎర్త్స్ తెచ్చుకుందాం, మనమే దాని తర్వాత పంచుకుంటాం. మనం మీకు ఎంత కావాలి నేను ఇస్తాను, మీకు ఎంత కావాలి నేను ఇస్తాను, అట్లా. అది కాకుండా సప్లై చైన్, రేపు అమెరికాకి ఏదైనా కావాలంటే భారతదేశంలో ఉంటే వాళ్ళు మన దగ్గర తీసుకుంటారు. సో ప్యాక్స్ సిలికా స్టార్ట్ చేస్తున్నారు. అంటే దాని గురించి a strategic effort to build a prosperous, innovation-driven silicon supply chain for critical minerals and energy efforts for advanced manufacturing and semiconductors. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వైపు నుంచి కూడా మనం టాటా వాళ్ళు కానీ మిగతా కంపెనీస్ కానీ చాలా మటుకు ఇక్కడ సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి మనం మొదలుపెట్టాం. చిప్స్ అంటారు మన దాంట్లో. దీనికి కంప్యూటింగ్ పవర్ కోసం పనికొస్తున్న AI గురించి ఉన్న డివైసెస్కి, అది కాకుండా క్రిటికల్ మినరల్స్ కూడా దీనికి ఒక ప్యాక్ సిలికా అని చెప్పి ఒక గ్రూప్ తయారు చేశారు ఇంటర్నెట్. దాంట్లో భారతదేశం కూడా ఉంటారంట, మనం చేర్చుకుంటాం వాళ్ళని కూడా అంటున్నారు, విచ్ ఇస్ అ గుడ్ మూవ్. అంటే అది ప్రపోజల్ యుఎస్ వైపు నుంచి మన రెస్పాన్స్ ఏంటి? ఎందుకంటే మన రెస్పాన్స్ మనం కూడా యాక్సెప్ట్ చేయొచ్చు డెఫినెట్గా. దాంట్లో ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకు దాంట్లో ఈగో ఎందుకు, మంచిదే కదా, మనకు కూడా పని. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే అక్కడ చైనాని ఇది చేస్తున్నారు, చైనాని కౌంటర్ చేయడానికి చేస్తున్నారు, ఇంకేం లేదు. ఇది కొన్ని దేశాలు వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు ఇది, వాళ్ళ చిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ తర్వాత మీకు గుర్తుంటుంది, కార్లన్నీ 6 నెలల నుంచి 1 సంవత్సరం పాటు డిలే అయింది, చిప్స్ లేదని చెప్పేసి. కొరియా నుంచి రాలేదు, అక్కడ ఏదో స్ట్రైక్ జరిగింది, అక్కడ మన చిప్స్ మొత్తం పోయిందని. ఇది ప్రాబ్లం. లోకంలో ఎక్కడైనా ఏదైనా జరిగితే మన మీద ఇంపాక్ట్ ఉంటుంది, మన దేశం మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందని మనం మర్చిపోకూడదు. ద సప్లై చైన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అంతే. ఈవెన్ ఫార్మా ఇండస్ట్రీలో మనం చూసాం, మన ఫార్మా ఇండస్ట్రీకి సడన్గా చైనా నుంచి ప్రోడక్ట్స్ రావడం మొదలు పెట్టేశారు. ఎస్పెషలీ బల్క్ ఇంటర్మీడియట్స్ బంద్ చేసేసాం. మనం ఆ ఇండస్ట్రీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసాం, మన ఫినిష్ ప్రోడక్ట్స్కి వచ్చేసాం. ఇప్పుడు ఏం జరిగింది, వీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. అప్పుడు మనం సడన్గా మనకు అర్థమైంది మనకు సప్లై చైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా లోకంలో ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, లేకుంటే ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ జరిగితే, లేకుంటే కోవిడ్ లాంటి ఒక పాండమిక్ వస్తే సప్లై చైన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, మన దేశం ఆగకూడదు. దాని ఎఫర్ట్లోనే ఇప్పుడు ప్యాక్ సిలికా తీసుకొచ్చారు. ఈ ప్యాక్ సిలికాని కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తారు, బహుశా ఇంకా దేశాలు చేర్చుకుంటారు. చాలామంది కొత్త దేశాలు తీసుకుంటున్నారు. దాంట్లో ఆఫర్ ఎలా ఉండబోతుంది సార్? అంటే కొత్త ఎన్వాయ్ వచ్చాడు కదా, ఆయన ఎలా మర్యాదగా మాట్లాడతాడా, లేకపోతే వాళ్ళ బాస్ లాగానే మోడీ నాకు ఫోన్ చేశారు, సార్
మే సీ యూ సర్ అని చెప్పేసి. అది ఎవరు అదే కదా మోడీ మాట్లాడలేదు అన్నాడు తర్వాత. వాళ్ళ బ్లింకెన్ హిమ్సెల్ఫ్ ఇస్ సెడ్ మోదీ నెవర్ స్పోక్ అంటున్నారు. ఎందుకు మాట్లాడాలి మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాషే హెలికాప్టర్ కాంట్రవర్సీ అప్పుడే మనం క్లియర్ కూడా చేసాం. ఆ రోజు అది కూడా మాట్లాడారు. చిదానంద్ రాజ్ గట్ట టైమ్స్ ఆఫ్ ఇండియా కరెస్పాండెంట్ సీనియర్ రిపోర్టర్ యూఎస్ నుంచి రిపోర్ట్ చేశారు. అది నెక్స్ట్ డే ఫ్యాక్ట్ చెక్ అయిపోయింది. అది చెప్పినంత అబద్ధం ట్రంప్ అని చెప్పి తెలిసిపోయింది. కానీ మన దగ్గర రాహుల్ గాంధీ వీళ్ళందరూ మొదలుపెట్టారు, మోదీ ఇట్లా చేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు అందరు కలిసి. అపాషే మనం ఆర్డర్ చేసింది 28, ఒబామా హయాంలో ఆర్డర్ చేసాం. దాని తర్వాత 5 హెలికాప్టర్ దాంట్లో ఆర్మీ కోసం అని చెప్పాం. అది కొంచెం డిలే అయింది. ఈ ఫస్ట్ వచ్చిన బ్యాచ్ మొత్తం ఒబామా టైంలోనే డెలివరీ అయిపోయింది. దాని తర్వాత బైడెన్ టైం నుంచి మొత్తం కంప్లీట్గా డెలివరీ అయిపోయింది. అది మళ్ళీ ప్రాబ్లం. మళ్ళీ లాస్ట్ 5 హెలికాప్టర్స్ ప్రాబ్లం ఉండే. అది కూడా టర్కీ మనకు ఓవర్ ఫ్లయింగ్ రైట్స్ ఇవ్వాలని చెప్పి ఇంకో రూట్ నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది మనకి. మళ్ళీ ఇది ఎక్కడొచ్చింది సార్ ప్లీజ్ అని చెప్పడానికి? మనకి ఎక్కర్లేదు. మనం డబ్బులు కట్టాం, మనకు కావాల్సింది ప్రోడక్ట్స్. టోన్ అండ్ టెనర్ ఏమైనా మారింది అనుకోవచ్చు అమెరికాది? ఎందుకంటే టోన్ అండ్ టెనర్ అని కాదు, మనం వీ షుడ్ బీ స్ట్రాంగ్. స్వామి వివేకానంద కూడా చెప్పారు ఈ మాట, దట్ ఓన్లీ స్ట్రెంగ్త్, ఏ కంట్రీ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తారు. వీక్గా ఉన్న నేషన్స్ ఎవరు పట్టించుకోరు. కరెక్ట్ అది. మీరు చూడండి ఇప్పుడు ఒక వియట్నాంనో, ఒక థాయిలాండ్నో, లేకుంటే ఆఫ్రికాలోని ఏదైనా దేశాన్ని యూఎస్ సీరియస్గా తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి అంత పట్టు లేదు, వాళ్ళ స్ట్రెంగ్త్ లేదు. యుక్రెయిన్ కూడా చూడండి, యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు, యుక్రెయిన్ స్ప్లిట్ అయినప్పుడు ఫస్ట్ ఏం చేశారు ఈ యూరోపియన్ నేషన్స్ అండ్ యూఎస్ కలిసి? యుక్రెయిన్ దగ్గర నుంచి న్యూక్లియర్ ఆయుధాలన్నీ తీసేసుకున్నారు. మీకెందుకు ఈ న్యూక్లియర్ ఆయుధాలు మీ దగ్గర వద్దని చెప్పి, ఎందుకంటే ఇంకో నేషన్ పెట్టుకుంటే ఇంకా పెద్ద హెడేక్ అది అని చెప్పి తీసేసుకున్నారు. రష్యా అదే మూమెంట్ వెయిట్ చేస్తున్నారు. ఏ రోజు వీళ్ళు న్యూక్లియర్ వెపన్స్ మొత్తం తీసుకెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డే అటాక్ చేయడం మొదలుపెట్టారు. మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పుడు మీరు వాడరు, కానీ అది చూపించి అవతల ఆగుతాడు. పాకిస్తాన్ కూడా అంతే కదా, మా దగ్గర ఉంది అంటాడు. మనం వెళ్ళి కొట్టేసాం. మనం ఇప్పుడు మాట్లాడలేదు కొన్ని రోజుల నుంచి. న్యూక్లియర్ వెపన్ అనేది హిరోషిమా నాగాసాకి తర్వాత అందరికి తెలిసింది, దాని రిజల్ట్ ఏనది. వాళ్ళు ఉండరు, మనం ఉండవు. ఎవరికి కావాలి అట్లాంటి లోకం? ఎవరికి వద్దు. చెర్నోబిల్లో చిన్న ఒక ఇన్సిడెంట్గా చూసాం మనం, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జరిగింది. ఫుకుషిమాలో ఏం జరిగిందని చూసాం జపాన్. అట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా యూఎస్ ఆల్సో ఇస్ వెరీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ట్రంప్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఒకటే ఆయనకు వెనిజువేలా ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయిల్ కంపెనీకి డబ్బులు పెట్టడానికి రెడీగా లేరు. నేనే ప్రెసిడెంట్ అంటున్నారు. అక్కడున్న ప్రజలకి మీరు ఏం చెప్తున్నారు? ఏం బహుశా ఇంత దుర్మార్గమైన పరిస్థితి ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి రాలేదేమో. అది ప్రాబ్లం ఎక్కడ పోతుందంటే, మీరు ఒక దేశంలో ఇంటర్ఫియర్ చేసే ముందు మీకు ఒక గేమ్ ప్లాన్ ఉండాలి మీ దగ్గర. సరే రెజ్యూమ్ని మార్చుతున్నాం, ఆయన అరెస్ట్ చేస్తారు, తర్వాత ఏంటి చేసిన తర్వాత కాదు ఆలోచించింది, ముందు ఒక ప్లాన్ ఉండాలి మీ దగ్గర, ఏం చేయబోతున్నారు అనేది. ఇదే ప్రాబ్లం మనం ఇరాక్లో చూసాం. సద్దాం హుసేన్ని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ చెప్పి యూకే వాళ్ళు మొత్తం యూకే గవర్నమెంట్ నాటో కలిసి చేశారు. వీళ్ళందరూ వచ్చి దాడి చేసి ఆయన్ని తీసేసి ఆయన చంపేశారు. దాని తర్వాత ఏంటి? కొత్త ప్రెసిడెంట్ తీసుకురావడం, కొత్త సిస్టమ్ తీసుకురావడం, ఏం తెలియదు. ఇప్పుడు గాజాలు కూడా అంతే కదా, గాజా నుంచి ఇజ్రాయెల్ సీజ్ఫైర్. దాంతో ఎవరు చూస్తారు అక్కడ? హమాస్ని ఎవరు అరికడతారు? లెబనన్ కూడా అంతే సంగతి, సిరియా కూడా అంతే. ఈ ప్రతి ప్లేస్లో యుఎస్ఎస్ మెస్టప్ రాయలీ. వాళ్ళకి ఎందుకంటే ఒక రెజ్యూమ్ని దింపడం చాలా ఈజీ వాసుదేవన్ గారు, బట్ ఏర్పాటు చేయటం కొత్త దాన్ని మనం ఇప్పుడు మాట్లాడడం చూడండి, దట్ హౌ విల్ యూ రన్ ఇరాన్ ఆఫ్టర్వర్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ది ప్రాబ్లం అన్నమాట. ఈ యుఎస్కి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే చేశారు. లాస్ట్ పారిపోవాల్సి వచ్చింది అక్కడి నుంచి. యూ ఓన్లీ హ్యావ్ బాట్ ఇన్ ద గవర్నమెంట్, మీరు తీసుకొచ్చిన గవర్నమెంట్ మీ మీద పడ్డారు. భస్మాసుర్ ఎఫెక్ట్ అంటాం దాన్ని. ఇదే ప్రాబ్లం యుఎస్కి ప్రతి చోట జరుగుతుంది. దే ఆర్ వెరీ గుడ్ అట్ బ్రింగింగ్ డౌన్ గవర్నమెంట్, కానీ వాళ్ళు గవర్నమెంట్ నడిపేయడం కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. అదొక పెద్ద కెపాసిటీ. అది మీకు ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి దాన్ని నడిపించి దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలంటే చాలా తక్కువ దేశాలకే కేపబిలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది రియలైజ్ అయింది అంటారా అమెరికా? మనం భారతదేశంతో ట్రేడ్ డీల్ విషయంలో చాలా మర్యాదగా వ్యవహరించాలి. కరెక్ట్. పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తేడా కొడుతుంది. మనం డిప్లొమసీలో ఎప్పుడు ఎంత తక్కువ మాట్లాడుతాం అంత మంచిగా ఉంటుంది. మోదీ గారి దగ్గర అది ఉండే గొప్ప లక్షణం అది. ఎందుకంటే మీరు అన్ని దానికి మాట్లాడక్కర్లేదు. మీరు ఒక ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఉన్నారు మీ దగ్గర, ఫారెన్ ఆయన మాట్లాడతారు, లేకపోతే ఆయన కార్యాలయం స్పోక్స్ పర్సన్స్ మాట్లాడతారు. ఇటువైపు డిఫెన్స్ ఏదైనా ఉంటే రాజ్నాథ్ సింగ్ మాట్లాడతారు. ఫైనాన్స్ ఉంటే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడతారు. ట్రేడ్ డీల్ ఉంటే పీయూష్ గోయల్ గారు మాట్లాడతారు. ప్రైమ్ మినిస్టర్ అన్ని దాంట్లో వెళ్ళి మాట్లాడక్కర్లేదు.
ప్రతి దాంట్లో ఒపీనియన్ ఇవ్వక ప్రోటోకాల్ ఉంటుంది కదా సార్. ప్రోటోకాల్ కూడా మెచ్యూరిటీ ఒకటి. మీరు ఒకరికి ఒక పని ఇచ్చిన తర్వాత వాసుదేవన్ గారు వాడు పని చేస్తున్నా కానీ వాని స్టేట్మెంట్ మీరే ఇస్తారనమాట. చూడండి వాడు ఎట్లా చేస్తున్నాడు, వాడు ఇట్లా చేస్తున్నాడు, వాడు అట్లా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అని ఆయన చెప్పానండి. అది చెప్పనియరు కదా వీళ్ళు, చెప్పనియరు వాళ్ళు. ఎందుకంటే కంట్రోల్ నీ దగ్గర ఉండాలన్నమాట మొత్తం. ఇప్పుడు ఈ Control freak అంటారు ఇంగ్లీష్లో టారిఫ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? టారిఫ్ మొత్తం తగ్గదు, 100% తగ్గదు. తగ్గవచ్చు కానీ 15% దాకా వస్తుంది, 15%. దీనికన్నా ముందు కూడా ఉంది అది. ఓకే. సో ఒకసారి వాళ్ళతో ఫస్ట్ ఫేజ్ టారిఫ్లో కూడా మనం వాళ్ళు సోయాబీన్స్ మనకి ఇస్తే మనం ఎంత టారిఫ్ పెడతాం, మన వైపు నుంచి ఉల్లిపాయలు తీసుకెళ్తే వారు ఎంత టారిఫ్ పెడతారు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చానంటే ఉల్లిపాయలు, బాస్మతి కూడా ఉండొచ్చు, అవునవును, స్పైసెస్ ఉండొచ్చు, టీ ఉండొచ్చు, ఎంత పెడతారు మీరు అదే ప్రోడక్ట్ మాకు పంపిస్తే మేము ఎంత టారిఫ్ ఛార్జ్ చేస్తాం. ఇదే నెగోసియేషన్ నడుస్తుంది. బహుశా ఇంకొక నెల లోపల అది ఫైనలైజ్ అయిపోతుంది. కానీ మనం కూడా అంత అర్జెన్సీలు ఏం లేవు, మనకు లేదు కాబట్టి మనం టెక్స్టైల్స్ గురించి ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు టెక్స్టైల్ మనకు పంపించట్లేదు, వాళ్ళ వైపు నుంచి నో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్, మన వైపు నుంచి పంపిస్తుంటే ఎట్లా పెడతారు టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్కి. స్ట్రిమ్సింగ్ కూడా తీసుకోండి, రొయ్యలు, వాళ్ళు అమెరికా డజన్ సెండ్ ఫిష్ ప్రోడక్ట్స్ పంపిస్తారు. సో దాని మీద ఎంత పెడతారు వాళ్ళు, మనం 10% పెడితే మన మీద కూడా వాళ్ళు 10% పెట్టాలి. దిస్ ఇస్ నెగోసియేషన్. ఏదో వాళ్ళు మనం అక్కడి నుంచి తెప్పించకుండా వాళ్ళకి తక్కువ చేయడం కాదు, మన దగ్గర నుంచి ఎక్కువ చేయడం కాదు. ద ట్రేడ్ డీల్ షుడ్ బి బెనిఫిషియల్ అనమాట, రెండు సైడ్స్కి బెనిఫిషియల్ ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే వాసుదేవన్ గారు, మీరు అమెరికా నుంచి ఒక ఫిష్ పేస్ట్ తీసుకొచ్చి మీరు ఎందుకు వాడతారు, ఇదొక క్వశ్చన్ ఉంటుంది. ఇండియాలో ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఆ ప్రోడక్ట్ కావాల్సిన కొంటాడు. బయట నుంచి తీసుకొచ్చిన సోయా బీన్ ఎందుకు వాడుకుంటారు, మీకు టేస్ట్ నచ్చితే కదా మీరు వాడేది. అంతే అంతే. ఇప్పుడు అది కాదు కదా, నేను తీసుకొచ్చి మీరు కొనాల్సింది ఎక్కడి, అది ఎవరికి ఇస్తాం ఆ ఫుడ్ అంతా. చికెన్ ఫీడ్గా వాడుకుంటామా లేకుంటే క్యాటిల్ ఫీడ్గా వాడుకుంటామా మనకు తెలియదు. మేజ్ తీసుకురావాలి, మేజ్ తీసుకొచ్చి ఏం చేసుకుంటాం. నిన్ననే ఒక ఫీడ్స్ ఆయనతో మాట్లాడుతున్నాను నేను, భారతదేశంలో ఇక్కడ మన హైదరాబాద్లో చాలా పెద్ద ఫీడ్ కంపెనీతో. ఆయన అంటున్నాడు ఏం భయం లేదు సార్, రానియండి సార్ అంటున్నాడు. మన ఫీడ్ మన మేజ్ చాలా బాగుంది, మన కోడిలు అదే తింటున్నారు ఇప్పటి నుంచో, అమెరికా నుంచి వచ్చిన దాన్ని కోడిలు తినవు, మన కోడిలు తినవు అంటున్నాడు. సో ఆయన కాన్ఫిడెన్స్ ఉందన్నమాట ప్రోడక్ట్లో. సో మీరు బయట నుంచి తెచ్చుకోవాలంటే ఒక ఎక్స్పోర్టర్ ఉండాలి ఇండియాలో కొనడానికి, వాడికి ఒక మార్కెట్ ఉండాలి. మార్కెట్ లేకుండా ఎందుకు కొనుక్కుంటాడు, అదే అంటున్నాను. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎఫ్ మీరు కోకోకోలా తెప్పించుకుంటే అక్కడ కాదు, కోకోకోలా ఇక్కడ తయారవుతుంది, ఇప్పుడు పెప్సీ కూడా ఇక్కడ తయారవుతుంది, మెక్డానల్డ్స్ వాళ్ళ రెస్టారెంట్ కూడా ఇక్కడే ఉంది, కేఎఫ్సీ ఇక్కడ ఉంది. మీరు అమెరికాని తెచ్చుకోవాల్సింది ఏముంది, ఆయుధాలు ఉన్నాయి మెయిన్గా. వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలని అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది ఒకటి సోయా, మెయిస్ అండ్ ఫిష్ ప్రోడక్ట్స్. అంటే అంటగట్టుతున్నారు వాళ్ళు. అది ఈ మన సోయా చైనా కొంటుండే, టోటల్ అమెరికన్ ప్రొడక్షన్లో ఆల్మోస్ట్ 60-70% చైనా కొనుక్కుంటుండే. ఇప్పుడు చైనా కూడా గేమ్ ఆడడం మొదలు పెట్టారు. అచ్చా నా మీరు టారిఫ్ పెడతారా, సరే నేనేం కొనను పో అని చెప్పేసి ఇప్పుడు కొనట్లేదు వాళ్ళు. సో వాళ్ళతో కూడా ట్రేడ్ డీల్. దాట్ ఈస్ వన్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్స్ బిగ్గెస్ట్ ఓటింగ్. మన దగ్గర మనలాగానే అక్కడ కూడా ఫార్మర్స్ చాలా ఇంపార్టెంట్ ఓటింగ్ దాంట్లో. ఇప్పుడు మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది, దాంట్లో ఈయన ఇది సొల్యూషన్ తీసుకురాకపోతే అంతే సంగతి. రిపబ్లికన్స్ సోయా రైతులు సినిమా చూపిస్తారు ఆయన డెఫినెట్గా. మిగతా వాళ్ళు చూపిస్తారు, నార్మల్ సిటిజన్స్ వాళ్ళకి ఆ ఫ్యామిలీలో 20-30% కాస్ట్ పెరిగింది వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఈ టారిఫ్తో. ఇప్పుడు ఇది కూడా వచ్చేస్తే అక్కడున్న ఫార్మర్స్ కూడా, అక్కడున్న రైతులు కూడా వాళ్ళ మీద ట్రంప్ వ్యతిరేకంగా ఓటేస్తారు. రైట్. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఇప్పుడు కన్ను పోయేంత కాటుక పెట్టుకోకూడదు అంటారు పెద్దలు, ఉత్తినే చెప్పరు. ఎందుకు కన్ను పోయేంత కాటుక ఆయన పెట్టుకున్నాడు, ట్రంప్ పెట్టుకున్నాడు భారతదేశంతో. అది కూడా అనవసరంగా రెచ్చగొట్టడం, 50% అంటాం, 100% అంటాం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఇప్పుడు కొత్త అంబాసిడర్ వచ్చారు, ఆయన ఏమన్నారు, రియల్ ఫ్రెండ్స్ కెన్ డిజగ్రీ, లౌక్యం అంటారు, ఎత్తుగడ అంటారు, మాటల్లో తేనె పూసి మరీ మాటలు మాట్లాడటం, షుగర్ కోటెడ్ వర్డ్స్, పంచదార పలుకులు. ముందు ఎందుకు నోరు పారేసుకోవటం, ఇప్పుడు ఎందుకు ఇలా కాళ్ళబేరానికి రావటం. బహుశా ట్రంప్కి ఆయన చేసిన తప్పులు తెలిసి వస్తున్నాయేమో. మళ్ళీ అభిజాత్యం కదా, తను నేరుగా మాట్లాడాడు కాబట్టి ఇలాంటి అంబాసిడర్లను పెట్టి మాట్లాడిస్తున్నాడు. ఎప్పుడో ఏడాది క్రితం రావాల్సిన అంబాసిడర్ ఏడాది ఆలస్యంగా వచ్చాడు, వచ్చి రాగానే ఈ కాళ్ళబేరానికి వచ్చాడు కాబట్టి. సో ఇందాక సురేష్ కొచ్చెరెడ్డి గారు ఒక మాట అన్నారు, మాటలు మాట్లాడేప్పుడు తూకం వేసి మాట్లాడాలి, దౌత్య నీతి అది. మన ప్రైమ్ మినిస్టర్ గారికి తెలుసు ఎక్కడ మాట్లాడాలి, ఎంత మోతాదులో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు.
ఎవరి చేత మాట్లాడించాలి. సో అన్నీ సవ్యంగా జరిగిన తర్వాత దిగాల్సినోడు దిగొచ్చాడు, మాట్లాడాల్సిందంతా మాట్లాడాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.